హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఝాన్సీస్ వరల్డ్. ఈరోజు బంగాళదుంపతో చాలా సింపుల్గా అయిపోయే ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయితే ఒకటి చూపిస్తాను. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. చూడడానికి ఇలా ఉన్నా సరే రెసిపీ మాత్రం చాలా సింపుల్గా అయిపోతుందండి. పిల్లలకు మాత్రం తప్పకుండా నచ్చుతుంది. మరి ఈ సింపుల్ రెసిపీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి. మీరు దీంట్లో మైదా అయినా వేసుకోవచ్చు. గోధుమ పిండితో చేసుకుంటే హెల్దీ కాబట్టి నేను గోధుమ పిండి వేసాను. అలాగే రుచికి సరిపడా లేదా హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోండి. ఈ విధంగా చపాతీ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు అలా రెస్ట్ ఇవ్వండి. ఈలోపు మనము ఒక బౌల్ తీసుకొని ఉడికించిన ఒక 2 బంగాళదుంపల్ని ఇలా గ్రేటర్తో చక్కగా తురుముకొని తీసుకుందాము. మీరు దీన్ని స్మాష్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా గ్రేటర్తో అయినా తురుముకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత మీ కారానికి తగ్గట్టు లేదా 1 కానీ 2 కానీ పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 స్పూన్ల కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో స్పైసెస్ కోసం 2 స్పూన్ల వరకు కారం వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోండి. చాట్ మసాలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకొని వీటన్నిటిని ఇప్పుడు బాగా కలిసేలా కలుపుకోండి. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండికి 2 పెద్ద సైజ్ బంగాళదుంపలను తీసుకున్నాను. ఈ క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. మీరు దీన్ని ఎంత సైజ్ అయినా చేసుకోవచ్చండి. ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత మధ్యలో ఒక బౌల్ కానీ గ్లాస్ కానీ పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంటుంది కదా, స్టఫింగ్ని కొంచెం కొంచెం వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు ముద్దల్లాగా ఒకే చోట ఎక్కువ పెట్టేస్తే సరిగా రాదండి. సో సమానంగా ఉండేలాగా చూసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక చాక్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే అన్నీ ఈవెన్గా కట్ అవుతాయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పీస్ తీసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా రోల్ చేసుకొని తీసుకోవాలి. మనం ఇలా రోల్ చేసుకుంటే ఈ విధంగా షేప్ అయితే వస్తుందండి. అన్నీ కూడా ఇలాగే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాంటివి చేసినప్పుడు పిల్లలు కనుక చూసినట్టయితే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు. వాళ్ళతో కూడా చేయించండి. మీకు ఎన్ని చపాతీలు వీలైతే 2 కానీ 3 కానీ చేసుకొని ఇదే ప్రాసెస్లో రిపీట్ చేసుకుని అన్నీ ఇలాగే చుట్టుకోండి. నేనైతే 3 చపాతీలు చేసుకున్నాను. ఇలా చేసుకుని చుట్టుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి. ఇలా ఆయిల్లో వేసిన వెంటనే తీయకుండా 1 నిమిషం పాటు అలా వదిలేసి స్లోగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి వేగడానికి కనీసం 4 నుంచి 5 నిమిషాలు అయితే టైం పడుతుంది. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఇలా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి తీసేయండి. ఆయిల్లోంచి తీసిన వెంటనే టిష్యూ ఉన్న పేపర్లో కానీ వేసుకున్నట్టయితే ఎక్సెస్ ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది. నెక్స్ట్ బ్యాచ్ని కూడా అలాగే మీకు ఎన్ని వీలైతే అన్ని ఆయిల్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి. అంతేనండి, అన్నీ ఈ విధంగా రెడీ చేసుకుంటే మన ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ కదా. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పటికీ ఇలా సింపుల్గా హెల్తీగా స్నాక్స్ చేసి పెట్టేయండి. చాలా ఇష్టంగా తినేస్తారు. ఇదైతే చాలా క్రిస్పీగా ఉంటుందండి. చూసారు కదా, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.